మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎంట చూసినా, ఏ సందు చూసినా, ఏ గేరి, ఏ బజారు చూసినా, ఎక్కడ చూసినా కూడా షుగర్ వ్యాధి సంఖ్య పెరిగిపోతూ ఉంది. దీనికి కారణం తెల్లగా మల్లెపూలా ఉండే తెల్లటి అన్నం తింటాం. బ్రౌన్ రైసు, దంపుడు బియ్యము, ఉప్పుడు బియ్యము, బ్లాక్ రైస్ తినటం వల్ల షుగరు ఇంతమందికి వచ్చే అవకాశం లేదు. షుగరు వ్యాధి నియంత్రించడానికి 4 రకాల ఖనిజ లవణాలు ఉపయోగపడతాయి. క్రోమియం, సెలీనియం, జింకు, మెగ్నీషియము అధికముగా కలిగిన ఆహార పదార్థాలు తీసుకుంటే షుగరు వ్యాధి రాకుండా నివారిస్తుంది. వచ్చిన తర్వాత కూడా చక్కగా కంట్రోల్ చేయటానికి కూడా ఈ 4 రకాల ఖనిజ లవణాలు కలిగిన ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. క్రోమియం అధికంగా కలిగిన ఆహార పదార్థాలు 10 ఉన్నాయి. 1 ద్రాక్ష పండ్లు, ద్రాక్ష పండ్లలో కూడా రెడ్ గ్రేప్స్ మంచివి. 2 బాయిలర్ చికెన్, 3 టమాటో, 4 బత్తాయి చీనీ పండ్లు. పండ్లు తొనలు తినాలి, రసము కాదు. 5 కోడిగుడ్లు, కోడిగుడ్డు తెల్లసొనతో పాటు పచ్చసొన కూడా తినాలి. పచ్చసొన తినటం వల్ల బరువు పెరగరు. పచ్చసొన తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదు. 6 యాపిల్ పండు, యాపిల్ పండు తినేటప్పుడు పైనుండే తోలుతో సహా తినాలి. 7 చిక్కుళ్ళు, బ్రకోలీ, పచ్చి బఠానీలు. 8 అరటిపండు. 9 మొక్కజొన్న, అమెరికన్ స్వీట్ కార్న్, మక్కలు కాల్చుకొని కానీ ఉడకబెట్టుకొని కానీ వాడచ్చు. 10 స్వీట్ పొటాటో, గెనుసుగడ్డ, చిలకడ దుంపలు. సెలీనియం అధికంగా ఉన్న 10 రకాల ఆహార పదార్థాలు. 1 చేప, 2 కోడిగుడ్లు, 3 బ్రౌన్ రైస్, 4 జీడిపప్పు, 5 పొద్దుతిరుగుడు పువ్వు గింజలు రాత్రిపూట నానబెట్టి 2 స్పూన్లు 30 గ్రాములు ఉదయాన్నే తినాలి. 6 అరటిపండు, 7 పాలకూర, 8 పాలు పెరుగు, 9 పుట్టగొడుగులు, 10 బాయిలర్ చికెన్. జింకు అధికంగా ఉండేవి 10 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. 1 గుమ్మడి గింజలు. రాత్రిపూట 2 స్పూన్లు 30 గ్రాములు గుమ్మడి గింజలు నీటిలో నానబెట్టి ఉదయం టిఫిన్తో పాటు గుమ్మడి గింజలు తినాలి. 2 చిక్కుళ్ళు, పచ్చి బఠానీలు, 3 పుట్టగొడుగులు మష్రూమ్స్, 4 కోడిగుడ్లు, 5 డార్క్ చాక్లెట్లు, 6 అవకాడో పండు, దీన్నే వెన్న పండని, బట్టర్ ఫ్రూట్ అని కూడా అంటారు. 7 పాలు, పెరుగు, జున్ను, పన్నీరు. 8 బాదం పప్పులు. బాదం పప్పులు రాత్రిపూట 6 బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్నే బాదం పప్పు పైనుండే గోధుమ రంగు పొట్టు తొలగించి తినాలి. 9 ఓట్స్. ఓట్స్ని తినాలి. పాలల్లో వేసుకుని తినచ్చు, టిఫిన్ బదులుగా తినచ్చు, రాత్రి భోజనం బదులుగా తినచ్చు. కీన్వా ధాన్యం, అలాగే బ్రౌన్ రైస్. 10 బంగాళదుంపలు, పొటాటో, ఉర్లగడ్డలు. స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంప, దాన్ని కూడా ఉడకబెట్టుకొని కానీ కాల్చుకొని కానీ. చిలకడ దుంపనే గెనుసుగడ్డ అని కూడా అంటారు. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు 10 ఉన్నాయి. 1 పాలకూర, 2 గుమ్మడి గింజలు, 3 చేపలు. చేపలు కానీ మాంసాహారం, శాకాహారం కానీ ఎప్పుడు తిన్నా పులుసు కూర మాత్రమే వాడాలి. ఇగురు, వేపుడు, రోస్టు, ఫ్రై చేసినప్పుడు ఆ కూరగాయలు, మాంసాహారం నుండే విటమిన్లు, ఖనిజ లవణాలు నిర్వీర్యమైపోతాయి, నిర్జీవమైపోతాయి, మన శరీరానికి ఉపయోగపడవు. రోస్ట్లు, ఫ్రైలు తింటే కేవలం నాలుకకు మాత్రమే ఉపయోగపడుతుంది. నాలుక ఆనందంగా బ్రహ్మాండంగా రుచి ఉన్నది అని చెబుతుంది. 4 సోయా చిక్కుళ్ళు. సోయా చిక్కుళ్ళ నుంచి తయారు చేసే సోయా టోఫు అంటారు. సోయా పన్నీర్నే టోఫు అంటారు.
5 బ్రౌన్ రైస్, 6 పాలను పులియబెడితే వచ్చేది కెఫీర్ అంటారు. కెఫీర్ అనేది అమెరికా పాశ్చాత్య దేశాలు ఎక్కువగా వాడతారు. ఇప్పుడిప్పుడే భారతదేశంలో కూడా కెఫీర్ వినియోగం పెరుగుతూ ఉంది. 7 అవకాడో పండు, వెన్న పండు, దీన్నే బటర్ ఫ్రూట్ అంటారు. 8 అరటిపండు, 9 డార్క్ చాక్లెట్, 10 డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్లో రోజుకు 2 రకాలు: బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, వేరుశనగలు, పల్లీలు, అంజీర్, ఆప్రికాట్, కిస్మిస్, ఖర్జూరా. వీటన్నిటిని కూడా రోజుకి 2 రకాలు ఒక 6 నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవటం ఆరోగ్యకరం. ఈ క్రోమియము, సెలీనియము, జింకు, మెగ్నీషియం అధికంగా కలిగిన ఆహార పదార్థాలు తినటం వల్ల షుగరు రాకుండా నియంత్రిస్తుంది. వచ్చినా కూడా షుగర్ కంట్రోల్ బాగా జరుగుతుంది. ఇప్పుడున్న వైద్యశాస్త్ర పరిశోధనల ప్రకారము షుగరు టైప్ 2 డయాబెటీస్ అంటే 45 సంవత్సరాల తర్వాత వచ్చే షుగర్ వ్యాధికి ట్యాబ్లెట్లు వాడకపోయినా, ఇన్సులిన్ వాడకపోయినా, ఆహార నియమాలు పాటించటము ద్వారా, బరువు తగ్గటము ద్వారా, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటం వల్ల సహజ సిద్ధముగా షుగర్ని నియంత్రించుకునే అవకాశము ఉంది. చక్కెర, షుగరు, బెల్లం, తేనె లాంటి పదార్థాలు, స్వీట్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. బరువు నియంత్రణ చేయటం ద్వారా అనేక మంది షుగర్ వ్యాధిని నియంత్రించుకున్నారు. వీటితో పాటు కొన్ని చిట్కా వైద్యాలు కూడా మందులు లేకుండా షుగర్ వ్యాధిని నియంత్రించడానికి ఉపయోగపడతాయి. మెంతి పొడి, ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను మెంతి పొడి నీళ్ళలో నానబెట్టి నీళ్ళల్లో వేసి పొడిని తాగొచ్చు. కొంతమంది రాత్రిపూట ఈ మెంతులను నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే మెంతులు నవిలేస్తారు, మెంతి నీళ్ళు తాగేస్తారు. దీంతోపాటు కాకరకాయ రసం చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇన్సులిన్ ఆకులు, ఉదయం 2 ఇన్సులిన్ ఆకులు, రాత్రి 2 ఇన్సులిన్ ఆకులు నవిలితే ఇన్సులిన్ మొక్కని మనం ఇంట్లో కుండీల్లో పెంచుకోవచ్చు. తమలపాకుని కాడ తీసి ఉదయం 2 తమలపాకులు, రాత్రి 2 తమలపాకు నవలటము ద్వారా షుగర్ని నియంత్రించుకోవచ్చు. పనస పండుని ముక్కలుగా కోసి పొడి చేసి అమెజాన్లో జాక్ ఫ్రూట్ పౌడర్ 365 అనే బ్రాండ్తో అమ్ముతున్నారు. ఈ పనస పండు పొడిని 3 పూట్ల, ఒక్కొక్క పూట 30 గ్రాములు అంటే 2 స్పూన్లు, టిఫిన్తో పాటు 30, మధ్యాహ్నం 30, రాత్రి 30 టిఫిన్లో కలుపుకోవచ్చు, అన్నంలో కలుపుకోవచ్చు. రోజుకి 90 గ్రాముల జాక్ ఫ్రూట్ పండు యొక్క పొడిని వాడటం వల్ల మందులు, ట్యాబ్లెట్లు లేకుండానే షుగర్ని నియంత్రించుకోవచ్చు. మరొక గింజ ఉంది, అది స్కై ఫ్రూట్ అంటారు. స్కై ఫ్రూట్ అంటే ఆకాశ పండు. మామూలుగా కాయలు కిందకు చూస్తాయి, నేలంక చూస్తాయి. దీన్ని ఆకాశ పండు ఎందుకన్నారంటే ఈ పండు పైకి తిరిగి ఉంటుంది, ఆకాశం వెంక చూస్తుంది కనుక దీన్ని స్కై ఫ్రూట్ అంటారు. ఉదయం 1, రాత్రి 1 గింజపై ఉండే ఆ కవచాన్ని తొలగించి లోపల ఉండే ఆ స్కై ఫ్రూట్ ఆ గింజని తినటము ద్వారా సమర్థవంతంగా షుగర్ని నియంత్రించుకోవచ్చు. కనుక క్రమము తప్పకుండా మెగ్నీషియము, జింకు, సెలీనియం, క్రోమియం అధికంగా కలిగిన ఆహార పదార్థాలను తినండి. ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి. మీకెవరైనా షుగర్ ఉంది అని చెప్పిన తర్వాత తొందరపడి వెంటనే షుగర్ ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ వాడవలసిన అవసరం లేదు. మనలో ఏకాగ్రత, చిత్తశుద్ధి, అంకితభావం, దృఢ సంకల్పం ఉంటే ట్యాబ్లెట్లు లేకుండా ఆహార నియమాలు, వ్యాయామము, బరువు తగ్గటము ద్వారా మందులు లేకుండా షుగర్ని నియంత్రించుకోవచ్చు.